కృష్ణుడు పడుకోవాలని రామాయణం కథ యశోదాదేవి కృష్ణుడికి ప్రతిరోజు చెప్పేదట. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని పడుకోమని చెప్తుంది. సరే అమ్మా, అయితే కథ చెప్పు, పడుకుంటానని అంటాడు. ఏం కథ చెప్పాలి కృష్ణ నీకు అని ఆలోచించి, అనగనగా దశరథ మహారాజు గారు ఉండేవారు. ఆయనకి 4 కుమారులు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెప్తున్నప్పుడు కృష్ణుడు చిన్నగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు. అప్పుడు యశోద, అమ్మయ్య, కృష్ణుడు చిన్నగా పడుకుంటున్నాడు అని కథ చెబుతూ ఉంది. ఆ రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాడు. వనవాసానికి వెళ్ళినప్పుడు సీతమ్మని దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించుకొని వెళ్లిపోయాడు అని చెప్పేలోపు కృష్ణుడు ఒక్కసారిగా లేచి, లక్ష్మణ, ఇలా ధనస్సు పట్టుకొని రా అని అంటాడు. ఉలిక్కి పడిన యశోదాదేవి, ఏమిటి కృష్ణుడు ధనస్సు పట్టుకొని రమ్మంటున్నాడు అని అయోమయంగా చూస్తూ ఉంటుంది. వెంటనే విష్ణుమాయ కమ్మించేసి అమ్మ దగ్గర ఒక దొంగ నవ్వు నవ్వి, ఓహో అది రామవతారం కదా అని పడుకుంటాడు. అర్థమైందా మామ? బాయ్.